హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీగర్. ఈ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని ఒక 5 ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను అమెజాన్ నుండి పర్చేస్ చేసినవి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఎగ్ టైమర్. ఇది నాకు 159 రూపీస్కి వచ్చిండే. సో ఇదేంటంటే నార్మల్గా మనం ఎగ్స్ని బాయిల్ చేస్తాం కదా, బట్ అది అక్యురేట్గా ఏ టైంకి అది కంప్లీట్గా బాయిల్ అయిందా లేదా అనేది మనకు సమ్ టైమ్స్ అర్థం కాదు. కొంచెం హరీలో ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. ఇప్పుడు ఎగ్స్ని ఎప్పుడైతే బాయిల్ చేస్తామో దాంతోపాటు దీన్ని కూడా వాటర్లో ప్లేస్ చేస్తే సో గ్రాడ్యువల్గా దీని కలర్ అనేది రెడ్ కలర్ టు వైట్ కలర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనకు 3 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అన్నట్టు దీని మీద మార్క్ అయ్యి, సాఫ్ట్, మీడియం, హార్డ్. సో మీకు ఏ టైప్ ఆఫ్ బాయిల్డ్ ఎగ్ని తినడం ఇష్టం ఉంటే అక్కడ వరకు ఆ లైన్ వరకు కలర్ చేంజ్ అయినప్పుడు మీరు ఆ ఎగ్స్ని బయటికి తీయొచ్చు. సో ఈచ్ లెవెల్లో బాయిల్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు, కనిపిస్తుంది కదా, లైక్ సాఫ్ట్ లెవెల్లో ఎట్లా ఉంది, మీడియం లెవెల్లో ఎట్లా ఉంది, హార్డ్ లెవెల్లో ఎట్లా ఉంది అనేసి. సో ఇది కంప్లీట్గా రెడ్ టు వైట్ అయినప్పుడు అది హార్డ్ లెవెల్ కంప్లీట్గా కుక్ అయింది అన్నట్టు. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ డోర్ గార్డ్స్ అన్నట్టు. ఇవి నాకు 199కి మొత్తం ప్యాక్ ఆఫ్ 4 వచ్చింది. భలే ఉంటాయి ఇట్లా సాఫ్ట్గా. సో ఇవేంటంటే యూజువల్గా కిడ్స్ ఎన్నిసార్లు డోర్ తీసేసినా కూడా లైక్ ఆ డోర్స్ అందులో చేతులు పెట్టడం అట్లా ఏదేదో తిక్క పనులు చేస్తూ ఉంటారు కదా, ఒక్క దగ్గర ఉండరు కదా. సో ఇవి డోర్కి ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే లైక్ అక్కడ గ్యాప్ ప్రొవైడ్ అవుతుంది వాళ్ళకు, స్పెషల్లీ వాళ్ళకైతే ఎట్లాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇవి డోర్కి ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే లైక్ సడన్గా గాలి వచ్చి డోర్ దడేళ్ళన పడ్డా కూడా జస్ట్ ఇన్ కేస్ అట్లా పడుతూ ఉంటాయి కదా, అప్పుడు కూడా ఎక్కువ సౌండ్ రాకుండా కొంచెం గ్యాప్ ప్రొవైడ్ చేస్తుంది. స్పెషల్లీ ఇవైతే కిడ్స్ కోసం చాలా యూజ్ అవుతాయి. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్టెయిన్ రిమూవర్ స్ప్రే. మనకు క్లోత్స్ మీద రెగ్యులర్ బేసిస్లో మనకు స్టెయిన్స్ అవుతూనే ఉంటాయి కదా, సో అట్లాంటప్పుడు ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే నార్మల్గా మీకు ఎక్కడైతే ఏదైనా కాఫీ స్టెయిన్ కానివ్వండి, టీ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా స్టెయిన్ పడ్డప్పుడు ఫస్ట్ మీరు దాన్ని ఒక వెట్ క్లాత్ ఆర్ టిష్యూతో ఫస్ట్ దాన్ని కొంచెం సేపు రబ్ చేశాక, అండ్ స్టెయిన్ అయితే ఎక్కడ ఉందో దీన్ని మొత్తం ఓవరాల్గా స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఒక 20 మినిట్స్ వరకు అట్లా దీన్ని రెస్ట్ ఇచ్చాక మళ్ళీ వాటర్తో రిన్స్ చేయడం కానీ లేకపోతే వెట్ క్లాత్తో కానీ తుడిచేస్తే వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ అక్కడే. ఒకవేళ మరీ ఎక్కువ స్టెయిన్, అది అంత స్టబాన్ స్టెయిన్ అయితే మాత్రం ఒకసారి వాషింగ్ మిషన్లో వేస్తే వెళ్ళిపోతుంది. భలే ఉంటుంది. లైక్ ఇదంతా ప్రాసెస్ చేయకుండా కూడా నార్మల్గా డైరెక్ట్ స్ప్రే చేసి ఒక టిష్యూతో వైప్ చేసి చెక్ చేసినప్పుడు కూడా పోయింది. సో మరి ఎక్కువ స్టెయిన్స్ అయితే మాత్రం నేను చెప్పిన ముందు ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి, బాగుంటుంది. ఇది కూడా స్పెషల్లీ ట్రావెలింగ్లో అట్లాంటప్పుడు యూజ్ అవుతుంది. క్యారీ చేయడానికి కూడా చిన్నగా ఉంది కాబట్టి ఈజీ టు క్యారీ. సో ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ 18-in-1 వాలెట్ నింజా. ఇది నాకు 151 రూపీస్కి వచ్చిండే. సో దీంట్లో ఏంటంటే మనకు 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి ఈ చిన్న ఒక్క ప్రోడక్ట్లో. సో దీంట్లో ఇక్కడ ఒక బాటిల్ ఓపెనర్ అని, స్క్రూ డ్రైవర్స్ అని, క్యాన్ ఓపెనర్ అని, లెటర్ ఓపెనర్స్ అని, లేకపోతే మనకి ఇక్కడ ఇటు సైడ్ కార్నర్లో సెంటీమీటర్ రూలర్ అండ్ ఇంకో సైడ్ కార్నర్లో ఇంచ్ రూలర్, ఇట్లా మనం స్కేల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్పెషల్లీ కిడ్స్కి, అమ్మాయిలకైతే ఎక్కువ యూజ్ అవుతుంది. ఇదేంటంటే ఒక టార్చ్ లైట్ ప్లస్ దీంట్లో సేఫ్టీ అలారం కూడా ఉంటుంది. ఇది నాకు 179 రూపీస్కి అట్లా వచ్చింది. సో దీంట్లో ఏంటంటే మనకు 3 డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకసారి బటన్ని ప్రెస్ చేస్తే నార్మల్ టార్చ్ లైట్ వస్తుంది, అండ్ ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనకి ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి మళ్ళీ సేమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న లైట్ ఆన్ అవుతుంది అన్నట్టు. సో ఇందులో 3 మోడ్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇది ఉంది కదా, దీన్ని కీ చైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాగ్స్కి కానీ లైక్ కీ చైన్ లాగా వాడుకోవచ్చు, మంచిగా హ్యాండీగా ఉంటుంది. అండ్ హైలైట్ ఏంటంటే అలారం. ఒక్కసారి మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ నాబ్ని పుల్ చేస్తే ఇంత హెవీ సౌండ్ వస్తుంది, ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఇది అప్ టు 100 dB వరకు అయితే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో నైట్ టైం కానీ అట్లాంటప్పుడు కిడ్స్కి కానీ లేకపోతే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కూడా, సో అట్లాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది నాకు మంచి అనిపించింది పర్సనలీ, నాకు ఇది ఫేవరెట్. లైక్ నచ్చుండే ఈ ప్రోడక్ట్, బాగుంది 171 రూపీస్కే కాబట్టి. సో ఇవి నేను పర్చేస్ చేసిన ర్యాండమ్ ఫైండ్స్ ఫ్రమ్ అమెజాన్. ఈ వీడియోలో 5 మాత్రమే, ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ ఇంకొన్ని ప్రోడక్ట్స్ తీసుకొస్తూ ఉంటా, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఈ 5 ప్రోడక్ట్స్లో మీరు ఏది పర్చేస్ చేయాలనుకున్నా వీటన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా ప్రోడక్ట్స్ మీద వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెక్ చేస్తూ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. దట్స్ ఇట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.